ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్, డిప్యూటీ మేయర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణము నగరం మేయర్ వై సునీల్ రావు వ్యక్తిగత కారణాలతో ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే వెళ్ళేప్పుడు ఇన్ఛార్జిగా తనకి బాధ్యతలు అప్పగించాల్సి ఉండే తనకు కనీస సమాచారం ఇవ్వలేదు. తన సెల్ఫ్ రెస్పెక్ట్ను దెబ్బతీసే విధంగా ఉంది అని చెప్పేసి డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి మీడియా సమావేశంలో ఆరోపణలు చేయడం జరిగింది. అంతకుముందే కార్పొరేటర్ భర్త జిల్లా కలెక్టర్కి దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి వివరించడం జరిగింది. ఖచ్చితంగా ఇన్ఛార్జ్ పాలన ఉండాలి, ఎవరికైనా బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉండేది అని చెప్పేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ ఈ ఇష్యూ పైన మేయర్కి నోటీసులు జారీ చేశారు. మేయర్ దానిపైన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనిపైన సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే కొనసాగుతున్నాయి. అమెరికా నుంచి ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తన మీద వ్యక్తిగతంగా కక్ష సాధింపు ధోరణితోనే కులాన్ని అడ్డుగా పెట్టుకొని వారు అవాకులు చివాకులు చెప్తున్నారు. ఖచ్చితంగా అందరినీ కలుపుకుపోయి నగరం యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి తాను పాటుపడ్డానని మేయర్ సునీల్ రావు స్పష్టం చేయడం జరిగింది. అయితే తాను ఎప్పుడు కూడా కులాన్ని అడ్డు పెట్టుకోలేదు, తాను రాజీనామాకు సిద్ధం, మీరు రాజీనామా చేస్తారా అని చెప్పేసి ప్రతి సవాల్ చేయడం జరిగింది. మొత్తం మీద నగర కార్పొరేషన్ పరిధిలో మేయర్, డిప్యూటీ మేయర్ల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తాను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దృష్టికి, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పేసి డిప్యూటీ మేయర్ చెప్తున్నారు. అలాగే క్రమశిక్షణ చర్యలు చేపట్టాల్సిందే, క్రమశిక్షణ లేకుండా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి మేయర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒకే పార్టీకి చెందినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ల మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను నా వ్యక్తిగత పర్యటన నిమిత్తం 2 వారాల కోసం మరి అమెరికాకు రావడం జరిగింది. మరి నేను వచ్చే ముందు కూడా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవ మున్సిపల్ కార్పొరేటర్స్కు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా సమాచారం ఇచ్చి 2 వారాల పాటు అందుబాటులో ఉండడం లేదని, ఏదైనా సమస్య ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించగలరని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మెసేజ్ అందరికీ పెట్టడం జరిగింది. నా పర్యటన ఎక్కడ కూడా గోప్యంగా ఉంచలేదు. గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా 2 వారాల పాటు నాకు వ్యక్తిగత పర్యటన చేసుకునే వీలున్నప్పటికీ కూడా మరి ఒక దుర్బుద్ధితోటి, ఒక దురాలోచనతోటి మా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు, మరి అదేవిధంగా వారి హస్బెండ్ నగర పార్టీ అధ్యక్షుడు హరిశంకర్ గారు మరి నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి అసందర్భమైన ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి డిప్యూటీ మేయర్ గారికి ఛార్జ్ ఇవ్వలేదని చెప్పేసి వారు నా మీద ఆరోపణ చేస్తూ దానికి మరి ఎప్పుడూ వాడుకునే విధంగా కులం కార్డు వాడుకునే ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. నేను గత 4 సంవత్సరాల 7 నెలల కాలంలో ఏ రోజు కూడా మరి కులాలకు, మతాలకు అతీతంగా పనిచేసినాను. అందరు కార్పొరేటర్లు, అన్ని పార్టీల కార్పొరేటర్లు కలుపుకొని వెళ్లి మరి నగరం అభివృద్ధి కోసం మరి అందరి సహకారంతో చాలా గొప్పగా కార్యక్రమాలు తీసుకొని అధికారులను సమన్వయం చేసుకుని మరి వారందరి సహకారంతో ఈ రోజు నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి అనేది కళ్ళ ముందర కనబడతా ఉంది. మరి ఇవన్నీ కూడా తెలిసినట్టుగా ఒకవైపు డిప్యూటీ మేయర్గా, ఒకవైపు పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తూనే, జోడు పదవులు అనుభవిస్తూనే ఇంకా దురాలోచనతోటి, దుర్బుద్ధితోటి మేయర్ ఇన్ఛార్జ్ మేయర్ ఇవ్వలేదని చెప్పి నా మీద చౌకబారు ఆరోపణలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మరి ఏ విధంగానైతే మరి గతంలో కూడా చాలా మంది పార్టీల వారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కొత్తలో మరి ఇతర ప్రతిపక్ష పార్టీల వారు కూడా నగరంలో జరిగిన అభివృద్ధి పనుల మీద వివిధ సందర్భాల్లో ఆరోపణలు చేసినప్పుడు, అవినీతి జరిగిందని ఆరోపణ చేసినప్పుడు నేనే బహిరంగ ఖండించడం జరిగింది. మొన్న జరిగిన మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో కూడా నేను బహిరంగంగా ప్రకటించినాను. ఏ కార్యక్రమంలో అయినా ఎవరు అవినీతికి పాల్పడ్డా తప్పకుండా కూడా అటువంటి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరడం జరిగింది. ఆల్రెడీ నగరపాలక సంస్థలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై కొందరు ఏదైతే కొంతమంది దుర్బుద్ధితోటి మరి విజిలెన్స్ కావచ్చు, ఇతర శాఖలకు ఫిర్యాదు చేసినారు. ఆ ఎంక్వైరీ నడుస్తూ ఉన్నాయి. ఎటువంటి ఎంక్వైరీలైనా కూడా ఎదుర్కోవడానికి నగరపాలక సంస్థ సిద్ధంగా ఉంది. ఎవరైనా అధికారులు తప్పు చేసినట్టయితే, ఎవరైనా కాంట్రాక్టర్ తప్పు చేసినట్టయితే తప్పకుండా కూడా వాటి మీద చర్యలకు ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడేది లేదు. ఎందుకంటే మా బాధ్యత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేవారు కాబట్టి మిగతా పనుల ఎగ్జిక్యూషన్ లో ఎక్కడైనా పొరపాటు జరిగితే దానికి పొరపాటు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా గతంలో చెప్పడం జరిగింది. ఆ విధంగా ధైర్యంగా ముందుకు పోయే మనస్తత్వం మాది. మరి మీలాగా చౌకబారు ఒక చిన్న
10 రోజుల పదవి కోసం 10 రోజుల ఇన్ఛార్జ్ పదవి కోసం కులాన్ని అడ్డం పెట్టుకుని మరి ఈ విధంగా చౌకబారు ఆరోపణలు చేయడం వారి విజ్ఞతకే వదిలిపెడతా ఉన్నాను. మరి మీ గతంలో మరి మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా పదవుల వెంబడి పరిగెత్తలేదు. ఏ పదవి మాకు వచ్చినా ఆ పదవిని బాధ్యతగా తీసుకుని ప్రజలు గెలిపించిన వాటికి న్యాయం చేసినాం. మరి ఆ పదవులకు వన్నె తెచ్చే ప్రయత్నం మాత్రమే చేయడం జరిగింది. మేము ఏ ఎన్నిక వచ్చినా కూడా గత 4 సంవత్సరాల 7 నెలల కాలంలో కరీంనగర్ నగరాన్ని వదిలిపెట్టకుండా ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా ఆ నగరంలో సేవకు అంకితమై ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు మేము. పార్టీ అప్పగించినటువంటి ఎన్నికల కార్యక్రమాలకు తప్పితే మిగతా ఎక్కడ కూడా మేము బయటికి వెళ్లే సందర్భం అంటూ లేదు. మరి ఈ విధంగా నగర ప్రజలందరికీ అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీరు చేసిన చౌకబారు ఆరోపణలు, మీరు చేసిన దిగజారుడు ఆరోపణలు మరి ఇవన్నీ కూడా నేను పార్టీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీకి బాధ్యత ఉన్నటువంటి నగర అధ్యక్షునిగా ఉంటూ డిప్యూటీ మేయర్గా ఉంటూ నగరంలో పార్టీ పరువును గంగలు కలిపే ప్రయత్నం చేసినందుకు, పార్టీ పరువును బజారుకి ఇచ్చే ప్రయత్నం చేసిన మీ ఇద్దరిపై కూడా తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాను. పెద్దలు వినోద్ కుమార్ గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాను. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నమ్మకంగా పనిచేసిన వ్యక్తులు మేము. తెలంగాణ ఉద్యమంలో కూడా మరి దాదాపు 3 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు మేము. ఈ విధంగా ప్రతి పోరాటంలో ఎక్కడ ఉన్నా కూడా న్యాయంగా ధర్మంగా పనిచేసే వ్యక్తులు కాబట్టి మా మీద చేసిన ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. తప్పకుండా కూడా పార్టీ ఈ విషయాలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటుందని కూడా ఆశిస్తా ఉన్నాను. ఈ విధంగా వ్యక్తిగత స్వార్థం కోసం మరి కులాన్ని అడ్డం పెట్టుకుని తీసుకొచ్చే ఇటువంటి నాయకుల పట్ల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. త్వరలో మీ ముందుకు వచ్చి మరి యథావిధిగా ప్రజాసేవలో నిమగ్నం విధానం కూడా తెలియజేస్తాను. జై హింద్, జై తెలంగాణ. మీడియా మిత్రులకు నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. మేయర్ గారు రాజకీయ కాంక్ష ఎవరిదో కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిపోయింది. 33 రోజుల అమెరికా పర్యటనకు అని వెళ్ళి కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వగానే 14 రోజులకు కుదించి వస్తున్నప్పుడే నీకు రాజకీయ కాంక్ష ఎంత ఉందో తెలిసిపోతుంది. సునీల్ రావు అంటేనే రాజకీయ కాంక్ష. రాజకీయ కాంక్షతో నాయకులను, పార్టీలను మార్చే గుణం ఉందని అందరికీ అర్థమైపోయింది. మాకు ఎటువంటి పదవి కాంక్ష లేదు. డిప్యూటీ మేయర్గా మా హక్కుని మాత్రమే మేము అడిగాము. దానిని కూడా నువ్వు చులకన చేసి మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడే ఈ క్షణమే మా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేస్తాను. నీ పదవి కాంక్ష లేకపోతే నువ్వు మేయర్గా ఈరోజు రాజీనామా చేసేందుకు సిద్ధమా? మా హక్కులను ప్రశ్నించితే మాపై తప్పుడు ఆరోపణలా? మీ తప్పులను మిమ్మల్ని ప్రశ్నించే వారిపై ఎదుటి దాడి చేయడమే మీ నైజం కదా. మొన్నటి వరకు వినోద్ కుమార్ పేరు చెప్పి నువ్వు ఇప్పుడు బండి సంజయ్ పేరు ఎత్తుకున్నావు అంటే నీ గురించి అర్థం చేసుకోవచ్చు. ఓ బీసీ మహిళ డిప్యూటీ మేయర్ అయిన నన్ను అవమానించే విధంగా, కించపరిచే విధంగా మేయర్ హోదాలో ఉన్నావు. నీవు నన్ను దిగజారుడు రాజకీయాలు అని అన్నావు. వెంటనే క్షమాపణ చెప్పాలి. నగరపాలక సంస్థలో 36 మంది మహిళా గౌరవ పాలకవర్గ సభ్యులు మరియు రాజకీయాల్లో ఉన్న మహిళలు అందరినీ మరియు మహిళా లోకాన్ని మేయర్ కించపరిచినట్లే. కాబట్టి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. వెన్నుపోటు రాజకీయం నీకు వెన్నుతో పెట్టిన విద్య. ఆ విషయం కరీంనగర్లో ఉన్న ప్రజలకందరికీ తెలుసు. నిన్ను మేయర్గా చేసిన వినోద్ కుమార్కు వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా? 4.5 ఏళ్ళుగా మహిళా డిప్యూటీ మేయర్గా ఎన్నడూ కూడా నువ్వు నాకు గౌరవం ఇవ్వలేదు. నిన్న కూడా మీరు విడుదల చేసిన వీడియోలో నన్ను అవమానించే విధంగా ఉన్నందున మహిళా కమిషన్ను కూడా ఆశ్రయిస్తా. ఇప్పుడు అమెరికాలో ఉండి ఈ వీడియో ద్వారా పంపిన విషయాలను ప్రజలు గమనిస్తున్నారు.
మున్సిపల్ చట్టంలో కల్పించిన హక్కులను మీరు కాలరాస్తే దానిని అమలు పరచాలని కలెక్టర్ గారిని కోరడం మేము చేసిన తప్ప. ఎందుకు నీవు అభద్రత గురవుతున్నావు? మేయర్ అహంకారంతో మహిళను అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలు అందరూ నాకు మద్దతు తెలపాలని పత్రికల ద్వారా విన్నవించుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.